శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారు భగవద్గీత గొప్పతనం గురించి ఈ విధంగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు కొల్లలు కొల్లలుగా ఉన్నవి. ఇవన్నీ ఒక ఎత్తు, భగవద్గీత ఒక ఎత్తు. దాని గొప్పతనం మరి దేనికీ లేదు. జ్ఞానోపదేశం చేసే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. భారతంలో ఎన్నో ఘట్టాలలో జ్ఞానోపదేశం చేయబడి ఉంది. ఇంతేకాక శివపురాణం, విష్ణుపురాణం, స్కాందపురాణం మొదలైన పురాణాల్లో కూడా ఉపదేశాలు విస్తారంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఆగమాలు ఉన్నవి, ఉపనిషత్తులున్నవి. అయినప్పటికీ ఇతిహాసంలో ఒక భాగమైన భగవద్గీతకు మాత్రం అసామాన్య గౌరవం చిరస్థాయిగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇతిహాస పురాణాల కంటే స్మృతులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. స్మృతుల కంటే శృతులకు మరింత ప్రాధాన్యం. వీనన్నిటినీ ఒక వంకకు పెట్టి భగవద్గీత ఒక మహోన్నత స్థానాన్ని ఆక్రమించింది. దీనికి కారణం ఏమిటి? తక్కిన వానికంటే భగవద్గీతకు ఎక్కువ ప్రామాణ్యం ఉన్నదా అని ప్రశ్నిస్తే, ఇతిహాస పురాణాలకు ఎంత ప్రామాణ్యమున్నదో అంత ప్రామాణ్యమే భగవద్గీతకు ఉన్నది. లేదు, భగవద్గీత ఒక విశిష్టమైన ఉపదేశ గ్రంథం, అందులో జ్ఞానోపదేశం విస్తారంగా చేయబడి ఉంది అని ఎవరైనా అంటే, భగవద్గీతకు సమానంగానే ఇతర గ్రంథాలు, శివపురాణం, విష్ణుపురాణం, భారతంలోనే ఇతర ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. వానిలోని ఉపదేశాలు కూడా త్రోసివేయదగినవి కావు. ఇదంతా నిజమే అయినప్పటికీ భగవద్గీత భగవద్గీతే. దీని ఖ్యాతి ఉపనిషత్తులకు కూడా లేదు. ఎందుచేత? ఈ కాలంలో దేనికైనా సరే ప్రచారం జాస్తిగా కావాలి. ప్రచారం కోసం కొన్ని వారాలే ఏర్పాటవుతున్నాయి. పోనీ భగవద్గీత ప్రఖ్యాతి కోసం మనం ఏమన్నా భగవద్గీతావారం అని ప్రచారం చేసుకున్నామా అంటే అదీ లేదు. పైగా దీని ప్రఖ్యాతి నేటిది కాదు. ఆదిశంకర్ల వారికి పూర్వమే భగవద్గీతకు ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. మన దేశమే కాదు, భగవద్గీత ఖ్యాతి జావా ద్వీపం వరకు పాకింది. ఆ దేశీయులు భగవద్గీతను అనుసరించారు. వారికి తాము అనుసరించేది భగవద్గీత అని తెలిసినో తెలియదో, అది మన దేశపు పుస్తకమని కూడా బహుశಃ వారు ఎరిగి ఉండరు. ఇప్పుడు వారు ఇస్లాం మతం అనుసరిస్తూ ఉన్నప్పటికీ విశేషమైన రోజులలో రామాయణ భారతాది కథా ప్రదర్శనలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మనకంటే వారికి ఆంజనేయుడు, సీతారాముడు అంటే అధిక గౌరవం. వారికిన్నీ మన భగవద్గీత ఉన్నది. ఈ విశిష్టతకు కారణం ఏమిటి? ఈ విషయంలో నేను అప్పుడప్పుడు ఆలోచించేవాడిని. ఈ ఉపదేశం ఎట్టిచోట్ల జరిగింది? ఉపదేశానికి అనుకూలమైన స్థలం ఉండాలి. అదొక ప్రశాంత స్థానంగా ఉండాలి. ఆ చోటు రమణీయంగా ఉండాలి. ఏ ఆరామమో, ఏ నదీ తీరమో ఉపదేశానికి తగిన చోటు. ఎందుకంటే అక్కడ కావలసిన ప్రశాంతత, రామణీయకత సులభంగా లభిస్తాయి. అట్టి చోటులలోనే జ్ఞానోపదేశం గురువు చేయగలడు, శిష్యుడును గ్రహించగలడు. ఇట్టి ప్రదేశాలలోనే మహర్షులు శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్లు చూస్తున్నాము. నలుగురు శిష్యులకు ఉపదేశిస్తున్న భగవత్పాదుల వారి చిత్తరువును మనము చూసే ఉన్నాము. ఒక కుటీరము, దూరంలో కొండలు, పచ్చని నేల మధ్యలో గురువు, అటూ ఇటూ నలుగురు శిష్యులు. జలరమణీయం, స్థలరమణీయం అన్నట్లు ఉంటుంది. ఆ దృశ్యమే ప్రశాంతంగా ఉంటుంది. ఉపదేశానికి ఎంత అనుకూలమైన చోటు అని అనిపిస్తుంది. భగవద్గీతోపదేశం దీనికి విరుద్ధంగా ఉభయ సేనా మధ్యంలో అష్టాదశ అక్షౌహిణుల కలకలంలో జరిగింది. ఏ క్షణం ఏది జరుగుతుందో తెలియదు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో నిశ్చయం లేదు. కానీ చావుకు ముందు 2 నిమిషాల కాలం లభించిన ఆ స్వల్పకాలంలోనే నహి జ్ఞానేవ సదృశం పవిత్రమిహ విద్యతే అన్న జ్ఞానోపదేశం నడిచింది. ఈ కారణం చేత భగవద్గీతకు ఒక గొప్ప స్థానం చిరకాలంగా ఏర్పడినదని మనం అనుకోవచ్చు. ఆశ పూర్తిగా అంతరించిపోయినప్పుడు, ప్రాణాలు ఉంటాయో పోతాయో అన్న నిశ్చయం లేనప్పుడు, దేహంపై ధ్యాస పోయినప్పుడు, అహంకార మమకారములు నశించిపోయినప్పుడు గీత ఉత్పన్నమైనది. దానిచేతనే దానికి అంత ఖ్యాతి వచ్చింది. జయ జయ శంకర, హర హర శంకర.